భద్రాచలం పునరేకీకరణకు ఉద్యోగ సంఘాల నేతలు నడుం బిగించారు. ఇక పోరాటమే తమ పందా అంటున్నారు. అసలు ఏం జరగబోతుందో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు జేఏసీ నేతలు, అదేవిధంగా టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఆందోళన బాట పట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? మేము ఆందోళన బాట పట్టలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కొంత అశాస్త్రీయత జరిగింది, దాన్ని సరిచేయమని అడుగుతున్నాం. దాన్ని సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సమన్వయం పాటించాలి. కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత పెద్ద అన్న పాత్ర పోషించాలి. ఇందులో మేము వితరణగా అభ్యర్థిస్తున్నాం. ఒక పక్క గోదావరి పూర్తిగా కోట గొడవలే, ఇంత అయోధ్య రాముడు, దక్షిణ అయోధ్య రాముడిగా వెలుస్తున్న భద్రాద్రి రాముడు ఉన్న పట్టణానికి ఒక పక్క పూర్తిగా గోదావరి, మిగతా మూడు పక్కల ఆంధ్రప్రదేశ్ భూభాగం ఉండటం. అదేవిధంగా ఇది దాటిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్ర ఉన్న చిన్న గ్రామాలు 5 గ్రామాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. విద్యకైనా చాలా సుదూర ప్రాంతం పోవాల్సి వస్తుంది, వైద్యానికి పోవాల్సి వస్తుంది. వీటితో పాటు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా భద్రాచలం టౌన్ విస్తరణ జరగాలి అన్న భద్రాచల రాముల వారి భూములు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా జటాయు మనం చూస్తే పక్క ఆలయం ఉంది అక్కడ ఎటపక్కలో. ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయం చేయడానికే ఉద్యోగులుగా సామాజిక బాధ్యతగా ఉద్యోగులుగా మేము గెజిట్ అధికారులే కాదు, టీఎన్జీఓసే కాదు, ఉపాధ్యాయ సంఘాల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, ఆచార్య సంఘాలు, కార్మికులు, పెన్షనర్స్ ఒక సామాజిక బాధ్యతగా అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, ఉద్యమ సంఘాలని, కుల సంఘాలని, తర్వాత అదేవిధంగా ఆధ్యాత్మిక సంఘాలని, సామాజిక కార్యకర్తలందరూ కూడా క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, అక్కడ ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్షాలని వేడుకుంటున్నాం. ఈ 5 పంచాయతీలు మీరు ఒకసారి ఆలోచించండి. 1 or 2 hours పడుతుంది మీ చర్చకి ఇది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బండి సంజయ్ గారు కావచ్చు, మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణలో ఉన్న మంత్రులుగా ఒక్కసారి మన భద్రాద్రి రాముడి గురించి ఆలోచించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడున్న బలరాం నాయక్ గారు కావచ్చు, ఎంపీ గారు, రేణుకా చౌదరి మేడం కావచ్చు, పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో గలమిప్పారు. ఇక్కడ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు హోంశాఖ మార్చులకు ఇచ్చారు. అదేవిధంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కలిశారు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అందరి ప్రయత్నాలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక దగ్గర వేదికగా అందరినీ కలిపే వేదిక లేదు. కాబట్టి మేము వేదికని సమకూర్చి దీని చర్చ ద్వారా మరొకసారి ముఖ్యంగా మీడియా మిత్రులు, ఆ రోజు ఈ భద్రాద్రి ప్రాంతం అంతా తెలంగాణలో ఉందంటే మెయిన్ పాత్ర జర్నలిస్టు పాత్ర, మీడియా మిత్రులు కూడా కొంత ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఆలోచించాం. ఇది కొంచెం సరైన సమయం, సానుకూలంగా ఉంది. 3 ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దాంతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. మీరు చెప్పండి, ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా ఈ పునరేకీకరణలో భాగస్వామ్యం అవుతున్నారు. ఎలా చూడాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు 206 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాం. ఈ జేఏసీ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని ఆంధ్రాలో కలిపారు గతంలో. ఆ 5 గ్రామ పంచాయతీలు ఉండటం వల్ల భద్రాచలం విస్తరణకి ఆటంకంగా మారింది. కాబట్టి ఈ 5 గ్రామ పంచాయతీలని భద్రాచలంలో కలపాలని చెప్పేసి ఇవాళ కోరుతూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు అందరి కోరిక మేరకు ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా విడివిడిగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే దానికోసం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఓ ఉమ్మడి వేదికగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ఉపాధ్యాయులు కూడా, మేము కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్యగా ఉంది. ఈరోజు భద్రాచలం ఓ పక్కంతా గోదావరి, మరో పక్క ఆంధ్రప్రదేశ్, ఈ మధ్యలో ద్వీపంలాగా భద్రాద్రి ఉంది. ఆ భద్రాద్రి ఎదుగుదలకి, విస్తరణకి ఆటంకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన భద్రాచలంలో ఉన్నటువంటి కనీసం గార్బేజ్ని తీసుకెళ్ళి డంప్ చేయడానికి కూడా తెలంగాణలో అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ భద్రాచలం పట్టణానికి విస్తరణ, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ రామాలయం, ఈ ప్రాంత పుణ్యక్షేత్రం యొక్క అభివృద్ధి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 5 గ్రామ పంచాయతీలని కలపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఆర్సీ సందర్భంలో ఎట్లయితే 7 మండలాలని పోలవరం ముంపు పేరుతోటి ఆంధ్రాలో కలిపారో, ఆ 7 మండలాలు కలిపిన సందర్భంలో ఈ 5 పంచాయతీలు తీసుకోవడం తొందరపాటు. కాబట్టి 5 పంచాయతీలని వెనక్కి ఇవ్వండి అని మాత్రమే ఈరోజు అడుగుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది ఇవాళ. ఎందుకంటే ఒకానొక దశలో
అయోధ్యలో రామాలయం నిర్మించడం కోసం ఉన్న బాబ్రీ మసీదుని కూలగొట్టిన సందర్భంలో ఇవాళ ఇక్కడ రామాలయం విస్తరణ కోసం ఒక 5 పంచాయతీలని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం ఆటంకం అని చెప్పేసి ఇవాళ అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పి అయోధ్యలో ఉన్న బాలరాముడే కాదు, ఇక్కడున్న సీతారామచంద్రస్వామి కూడా రాముడే కాబట్టి ఈ రామాలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీలని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ఇప్పటికే రాజకీయ పార్టీలను కలిసారా? రాజకీయ పార్టీల నుంచి స్పందన ఎలా ఉంది? ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ పక్షాలందరినీ మరి 5 ఎమ్మెల్యేలని కలవటం జరిగింది. మరి అట్లనే 5 గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కూడా మరి విస్తృతంగా అన్ని పంచాయతీలను మేము సందర్శించడం జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అక్కడ గ్రామ పంచాయతీలు జెడ్పీటీసీలందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ ఆహ్వానించినాం. వాళ్ళందరూ కూడా తెలంగాణలో కలవడానికే సుముఖంగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క కోరిక మన్నే కోరిక బట్టి ఈ భద్రాద్రి రాముల యొక్క సన్నిధికి మీరు రావాలని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు చెప్పడం జరిగింది. మేము 2 డేస్ నుంచి అన్ని గ్రామ పంచాయతీలన్నీ విజిట్ చేశాను. వారి కోరిక కూడా తెలంగాణలో కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి మేము మద్దతుగా మరి ఉద్యోగ సంఘాల భద్రాద్రి జేఏసీ టీఎన్యూస్ భద్రాద్రి జిల్లా జేఏసీ తరఫున మేమందరం కూడా రాజకీయాలు మరి వచ్చిన సోడ మీరయ్య గారు కానీ, ఎంపీ రేణుకా చౌదరి గారు కానీ, వెంకటరావు గారు కానీ, అది అఖిలపక్ష జిల్లా అధ్యక్ష నాయకులు కానీ అందరినీ కూడా మరి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి. కాబట్టి మేము ఉద్యోగ జేఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ తరఫున ఈ వేదికని ఐక్యవేదిక మరి రాజకీయ వాళ్ళ నాయకులందరినీ ఆహ్వానించి ఈ ఐక్యవేదికని వారి యొక్క సందేశాన్ని 5 గ్రామ పంచాయతీలకి ఇవ్వడం కోసం మా యొక్క సహాయ సహకారాలని వాళ్ళకి ప్రజలకి అభ్యర్థిస్తారు. మీరు చెప్పండి, ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎజెండా ఉంటుంది. ఇప్పటికే 3 మంత్రులు కూడా అటు అసెంబ్లీలో కావచ్చు, ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు అటు ఏపీ ముఖ్యమంత్రిని కూడా కలిసి నివేదిక అందజేసిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? సమాజంలో ఉద్యోగులం కూడా ఒక భాగం కాబట్టి ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ మరి ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సానుకూలంగా స్పందించమని చెప్పి కోరారు. ఉద్యోగులుగా దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి భద్రాద్రి రాముల వారి ఆస్తులు సంబంధించినటువంటి ఆంధ్రాలో విలీనమైనటువంటి 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా 5 గ్రామ పంచాయతీలు కూడా అడ్జసెంట్గా ఉన్నటువంటి వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కానీ వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తదనుగుణంగా 5 గ్రామ పంచాయతీలని భద్రాచలాన్ని తిరిగి తెలంగాణకు అప్పచెప్తే భద్రాచలం పూర్తి స్థాయిలో విస్తరించడానికి కూడా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళ జేఏసీ పక్షాన 200 పైన భాగస్వామ్యం ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఇది న్యాయమైన కోరికగా తెలంగాణకు తిరిగి అప్పచెప్పమని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కోరుతున్నాం. అట్లనే దీంట్లో కూడా ఇందాక జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనాన్న మాట్లాడినట్టు మరి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ దీంట్లో పూర్తిగా భాగస్వాములై ఈ సమస్యకు పరిష్కార దిశగా కనుగొనాలని చెప్పి కూడా మరి ఖమ్మం జిల్లా పెన్షనర్స్ సంఘం తరఫున కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం. చెప్పండి, భవిష్యత్తులో పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి? నిజానికి ఇది ఈ నెల 7వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జేఏసీ కార్యక్రమంలో భద్రాచలం సంబంధించిన 5 గ్రామ పంచాయతీలని మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ తీర్మానానికి కట్టుబడి ఉమ్మడి జేఏసీ ఖమ్మం ఉమ్మడి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసడం జరిగింది భద్రాచలంలో. ఈ అఖిలపక్ష సమావేశం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా ఇది జరుగుతుంది. అంటే ఒక వేదికను ఏర్పాటు చేద్దాం. ఆ రోజైతే తెలంగాణ విడిపోయేటప్పుడు భద్రాచలాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యోగ సంఘాలుగా మా కర్తవ్యాన్ని ఎలా అయితే నిర్వర్తించామో మళ్ళీ తిరిగి ఈ 5 గ్రామాలకి ఒక వేదిక కావాలి, పార్టీలకు అతీతంగా ఒక వేదిక కావాలి, మతాలకు అతీతంగా వేదిక కావాలి. ఒక ఉమ్మడి సమస్యను తీర్చడంలో ఉద్యోగ సంఘాల పాత్ర ఎందుకంటే గతంలో కూడా చూసాం, తెలంగాణ సాధించుకోవడంలో చూసినాం, కేవలం ఉద్యోగుల హక్కుల కోసమే కాకుండా తెలంగాణలో ఉన్న పౌరులుగా బాధ్యతగా తెలంగాణ పౌరులు ఇచ్చే పన్నుల ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగ సంఘ నేతలుగా మేము ప్రతి సామాజిక సమస్యని ఒక ఉద్యోగ సంఘ సమస్యగా తీసుకొని ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నామో ఆ రోజు భద్రాచలం తెలంగాణ రావడానికి ఏ విధమైతే పాత్ర పోషించామో ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా తిరిగి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ కలపడం కోసం మా పాత్ర ముందు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ప్రధానంగా అన్ని సంఘాల మద్దతు ఎలా ఉంది? ఈరోజు కొన్ని రాష్ట్రంలో 5 గ్రామ పంచాయతీలు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క ప్రజాజీవనం కూడా స్తంభించిపోయే విధంగా ఉంది. ఆ రకంగా ఇబ్బంది పడటం వల్ల మేము ముందుకు రాలేకపోయాము. ఏదేమైనా ఈ ప్రజలు జనాభా మొత్తం కూడా ప్రజాజీవనము స్తంభించకుండా రాను ఆ 5 గ్రామ పంచాయతీలు
చాలా దూర ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళు తాగటానికి కానీ లేకపోతే వాళ్ళకి సదుపాయాలు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ 5 గ్రామ పంచాయతీలని మన తెలంగాణకి కేటాయించాలని కోరుకుంటూ మీరు చెప్పండి, ప్రధానంగా ఈ అంశాన్ని ఇప్పుడే ఎందుకు లేవనెత్తాల్సిన అవసరం వచ్చింది? నేను వెంకటేశ్వరరావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, టీజాక్ ఖమ్మం జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ 5 గ్రామ పంచాయతీల్లో ఉన్న 18 రెవెన్యూలతో పాటు భద్రాచలంలో కలపాలని ఏంటంటే ఇది ప్రజల యొక్క అభిష్టం మేరకే ఇది సమన్వయం చేయడం జరుగుతుంది ఉద్యోగస్తుల జేఏసీ తరపున. ముఖ్యంగా ఏంటంటే ఇది ఆ 5 గ్రామాలకి వాళ్ళ రెవెన్యూ డివిజన్ పోయి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోయి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో పరిపాలనా సౌలభ్యం అయితేంది, ప్రజల యొక్క ముఖ్య అవసరాలకు అయితేంది భద్రాచలంలో కలిపితే ప్రజలకి సౌకర్యార్థంగా ఉంటుంది, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా సౌకర్యార్థంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా నిరంతర ప్రక్రియగా ఉంటుందా లేక కేవలం డిమాండ్గా పెట్టి వదిలేస్తారు? ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు 5 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భద్రాచలానికి ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏవన్నాయో వారందరూ కూడా గ్రామ పంచాయతీలోని తీర్మానం చేసుకొని మేము ఒక తెలంగాణలోనే భద్రాచలంలోనే ఉంటామని చెప్పేసి ఆకాంక్ష మేరకు ఉద్యోగులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అఖిల రాజకీయ పక్షాలన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా మరి సమిష్టిగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసుకోవడం జరిగింది 2 రాష్ట్ర ప్రభుత్వాలు. అలాంటప్పుడు 5 గ్రామ పంచాయతీలు వారు ఒక్కసారి టేబుల్ మీద కూర్చొని చేసుకుంటే 5 నిమిషాలు అయ్యే పని దాన్ని చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యంగా అఖిల పక్షాలన్నింటిని కూడా ఏకతాటి మీద తీసుకురావడం కోసం మేము ఒక సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది మేము ఉద్యోగస్తుల సమస్యలు ఎన్నో ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, పిఆర్సీ ఉంది, డిఏ ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే పాటుపడ్డామో ఇప్పుడు కూడా 5 పంచాయతీలను కూడా తెలంగాణలో విలీనం కావాలని చెప్పేసి ఆకాంక్ష మీద పనిచేస్తున్నాము. తప్పనిసరి కూడా మా యొక్క మొర 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఆలోచిస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యాచరణ ఇంతటితోనే కాకోకుండా ముందుకు తీసుకెళ్లడంలో కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలని అధికారులను ప్రభుత్వ ప్రతినిధులు కలుస్తాము, కేంద్రాన్ని కూడా కలుస్తాము, కలిసేసి ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా తీసుకెళ్లడంలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. మొత్తంగా భద్రాద్రి పునరేకీకరణ నేపథ్యంలో అన్ని సంఘాలతో పాటు రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పోరాటం చేస్తాం. మలిదేశ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో అదే స్థాయిలో కూడా 5 పంచాయతీలను విలీనం చేసేంత వరకు కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ పోరాటం చేస్తుందని కూడా ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.